శిష్యాః కురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛన్న సంశయాః. శ్రీ వేద దక్షిణామూర్తయే నమః. ఆలయాలు ధ్వంసమైన మూర్తులు మాత్రం వీళ్ళు ఎప్పటికప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలని ఆర్కియాలజిస్టులు కూడా చెప్తున్నారు. ఆవిడ గణపతి కానీ ఇటు దక్షిణామూర్తి కానీ. ఇది కూడా దాదాపు 3000 సంవత్సరాల క్రితమే పునర్నిర్మాణం వేల శాస్త్రాలు. ఇది మునేశ్వరుడు గురి కదా. ఎందుకంటే కవిడలో ప్రాచీనము వెరీ ఏన్షియంట్. అదే సంస్కృతంలో సనాతనం. మున్ ఈశ్వరుడు మున్నేశ్వరుడు అంటే ప్రాచీన ఈశ్వరుడు సనాతనేశ్వరుడు. ఇక్కడ మొత్తం ప్రధానమైన 5 శివాలయాలు ఉన్నాయి. ఆ 5 శివాలయాల్లో ఒకటి రామేశ్వరం ఉంటుంది కదా, సీతాదేవి ప్రతిష్ఠించారు రాముడు. ఇది కూడా రాముడే ప్రతిష్ఠించాడని వీళ్ళు స్థల పురాణంలో చెబుతున్నారు. చిత్రం ఏంటంటే స్కాంద పురాణం కూడా శ్రీలంకలో ప్రతిష్ఠించేట్టుగా గోకర్ణ నక్షత్రం ఎందు మహానుభావుడు సీనియర్ సముద్రాలు కాదు అనేకములైన పురాణములు పరిశోధించి ఈ లంక గోకర్ణ క్షేత్రం ఆత్మలింగము ఇక్కడ ఉన్న శివలింగాలు కూడా ఒక పుస్తకం రాశారు. అందులో కొంత భూకైల సినిమాలు కూడా ఉపయోగించుకున్నాడు. ఆయన కూడా చెప్పిన మాట అదే, పెద్దలందరూ చెప్పిన మాట అదే, పెంగళి వారు చెప్పిన మాట అదే, కంచి పరమాచార్యుల వారు చెప్పింది కూడా. రాముడు సాక్షాత్తు పరబ్రహ్మ, ఆయనకి ఏ దోషము లేదు. కానీ మానవుడిగా రాజుగా కొంతకాలం పాటు ఏం చేశాడు, ఆయన పరిపాలన చేశాడు. మానవుడై పుట్టిన తర్వాత మానవ నియమాలు పాటిస్తేనే పురుషోత్తముడు అని పెంచుకుంటాడు కనుక ఆయన కూడా మనలాగే ప్రవర్తించాడు. అంటే ఆయన ఏ పాపం లేదు, పని లేదు. రావణుడిని చంపేటప్పుడు రావణుడికి సాయం చేసిన వాళ్ళలో కొద్దిమందినే మంచి వాళ్ళు ఉంటారు కదా, అందరూ పాపాత్ములు ఉంటారు కనుక అటువంటి వాళ్ళని చంపడం వల్ల దోషం వస్తుందని లోకానికి తెలియజేయడం కోసం ఆయన కూడా ప్రాయశ్చిత్తంగా ఈ శివుని ప్రతిష్ఠించాడు. బ్రహ్మహత్యా పాపానికి విముక్తిగా శివలింగం ప్రతిష్ఠించాడు అంటే అంతరార్థం నేను మానవుడిని, కాసేపు రాజుగా ఉన్నాను, రాజధర్మం పాటించాలి. రాజుకి ఏమని చెప్పారు, రాజ్యాంతే మరణం ధ్రువం. రాజ్య పరిపాలన చేశాక ఎంత గొప్ప రాజైనా నరకానికి వెళ్ళాలి. ఎందువల్ల శిక్షలు వేసేటప్పుడు ఒక్కోసారి తెలియకుండానే చిన్న చితక దోషాలు చేస్తాం. అందుకే హరిశ్చంద్రుడు నరకానికి వెళ్ళాడు, ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళి కూడా ఒక్క క్షణం నరకం చూశాడు. ఇలా చూడకపోతే ప్రజలకి తప్పుడు సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని అంతటి పరమాత్ముడు రామచంద్రుడు కూడా నేను రాజ్యపాలన చేస్తున్నప్పుడు దుష్ట శిక్షణ చేయాల్సి వచ్చింది. ఆ దుష్ట శిక్షణలో ఒక్కొక్కసారి కొంతమంది పుణ్యాత్తులకు కూడా బాధ కలిగించి ఉండొచ్చు. ఆ పాపానికి ఇక్కడ నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే నన్ను ఆదర్శంగా తీసుకుని భక్తులందరూ ప్రాయశ్చిత్తం చేసుకుంటారని లోకానికి చెప్పడం కోసం ఆయన కూడా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకని ఆ లోపల ఉన్న లింగాన్ని వీళ్ళేమో మున్నేశ్వరం అంటారు, పురాణాల్లో సనాతనేశ్వరుడు అంటారు. అటువంటి రాముడి ప్రతిష్ఠించిన ఒక లింగాన్ని వాడు మనం చూడగలిగాం లంకలో. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. ఈ తామరపువ్వును చూసారు, ఈ మధ్యలో దాన్ని ఏమంటారు, తెలుగులో దుద్దు అంటారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే కనపడుతుంది. సంస్కృతంలో కర్ణిక అంటారు. ఏమంటారు, కర్ణిక. ఇందులోనే అసలు తేనె ఉంటుంది. తుమ్మెదలు దీని మీద వాలి ఆ తేనె తాగుతాయి. తేనెటీగలు అయితే ఆ తుమ్మెదను దీని మీద వాలి ఈ తేనెని ఏం చేస్తాయి, తేనె పట్టుగా పెట్టుకుంటాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో ఈ మధ్యలో దుద్దు కూర్చున్నాడు. చుట్టూత తామర పువ్వు రేకుల్లాగా పిల్లలు కూర్చున్నారు. అందుకనే భాగవతంలో జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున అన్నారు. కృష్ణుడేమో మధ్యలో దుద్దులో కూర్చుంటే చుట్టూత రేకుల్లో కూర్చున్నారట. ఆయన కృష్ణుడు కాబట్టి ఇప్పుడు ఈయన ఇటు చూస్తున్నాడు అనుకుందాం. ఈ ఎదురుగుండా ఉన్నవాడికి ఏం కనబడుతుంది, ముఖం కనబడుతుంది. వెనకవాడికి ఏం కనబడాలి, కానీ ఆయనకి అందరికీ చుట్టూతో కూర్చున్న ప్రతి వ్యక్తికి ఆయన ముఖమే కనపడిందిటే, ఎవరికి వీపు కనపడలేదు. అదే ఆయన మహిమ. ఇప్పుడు కలియుగం కనుక మనం మామూలు కనుక నేను ఇలా కూర్చుంటే మీరు చుట్టూ కూర్చోలేకపోతున్నారు. ఒకవేళ చుట్టూ కూర్చున్నా నా వీపు తప్ప ఈ గోడ తప్ప మీకేం కనపడదు. అందులో కొంచెం చెవులు రిక్కించి శ్రద్ధగా వినాలి. మన పూర్వజన్మ సుకృతం వల్ల ఎన్నో యాత్రలు చేసుకుంటూ ద్వీపాల్లో ఒకటైన లంకా ద్వీపానికి వచ్చాం. అందులో మొట్టమొదట మునేశ్వరానికి వచ్చారు. ఇది
దీని గురించి ఇందాక చెప్పాను, అయినా కొత్త వాళ్ళు వచ్చారు కనుక మళ్ళీ చెబుతున్నాం. తమిళం వచ్చిన వాళ్ళకి తెలుసు. పశుపతి మున్ అంటే ఏమిటి అర్థం? పాత. మున్ అంటే మున్ ఈశ్వర మున్నేశ్వర. అదే సంస్కృతంలో సనాతనేశ్వరుడు, అత్యంత ప్రాచీన కాలం నాటి శివుడు. ఇలాంటి శివలింగాలు ప్రత్యేకంగా 5 ఉన్నాయి ఇక్కడ. శాంకరీదేవి దగ్గర కూడా ఒక శివలింగం ఉన్నదనుకోండి, అది ఇందులోకి రాదు. పంచ లింగాలతో కూడినది ఈ లంక. లంక ఎంత ప్రాతదో, అత్యంత ప్రాచీనమైనది అని రామాయణంలో ఉత్తరకాండలో ఉంటుంది. మాల్యవంతుడు అనేవాడు దీని గొప్పతనాన్ని చెప్పాడు. సుమాలి, మాలి, మాల్యవంతుడు వీళ్ళంతా ఒకప్పుడు ఈ లంకా నగరాన్ని ఆక్రమించుకున్నారు కృతయుగంలో. అంతఃపూర్వం ఇది దేవతలది. దేవతల్ని చావగొట్టి రాక్షసులు ఆక్రమించుకున్నారు. దేవతలు కష్టపడి కడతారు, కానీ రాక్షసులు ఏం చేస్తారు? అక్కడ ఎర్రజెండా పాతారు. అందువల్ల రాక్షసులు కలియుగంలో ఏ రంగులో ఉన్నారో మీకు చెప్పక్కర్లేదు. అందుకని అదో నికృష్ట పార్టీల కర్మ, ఎప్పుడూ ఆ వారసులు ఉంటూనే ఉంటారు. వీళ్ళు వచ్చి ఆక్రమించుకోగానే దేవతలు వెళ్ళి విష్ణువు దగ్గర మొరపెట్టారు. అప్పుడు విష్ణువు గరుడ వాహనం మీద వచ్చి మాలిని సుమాలిని చంపేశాడు. మాల్యవంతుడు పారిపోయాడు. ఈ మాల్యవంతుడు రావణాసుడికి ఎప్పుడు దగ్గర ఉండేవాడు, మాతామహుడు, తల్లి తండ్రి వాడు. వాడు ఒక్కడే చివరిదాకా ముసలాడు బతికున్నాడు, మిగతా వాళ్ళంతా చచ్చిపోయారు. వాడే ఒక రోజున రావణుని దగ్గరకు వచ్చాడు. అప్పటికి రావణుడికి ఎంత క్రూరత్వం లేదండోయ్. వాడు వరాలు పొందాడు, కానీ ఈ బ్రహ్మద్వేషం కానీ, ఇంత స్త్రీలోలత్వం కానీ, దేవద్వేషం కానీ లేవు వాడికి. ఓ రోజున ఈ మాల్యవంతుడు వచ్చి, ఒరే లంకంతా మందిరా, ఒకప్పుడు విష్ణు వచ్చి మమ్మల్ని చంపేశాడు, దాంతో మేమంతా పారిపోయి పాతాళంలో దాక్కున్నాం. ఆ తర్వాత మీ అన్న కుబేరుడు శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి లంకాద్వీపాన్ని అందంగా బంగారంతో తయారు చేసుకున్నాడు. ఆ లంకను చూసినప్పుడల్లా మనసు కొత్త కొత్తలు ఆడిపోతుంది, అది ఆక్రమించుకుందాం అన్నాడు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు మార్పు వచ్చింది. క్రూరుడైపోయాడు. మొట్టమొదట కుబేరుడిని చావగొట్టాడు. కుబేరుడి దగ్గర నుంచి లాక్కున్నాడు. పాపం కుబేరుడు ఎంతో తపస్సు చేసి శివానుగ్రహంతో ఈ లంకాద్వీపాన్ని పొంది భవనాలన్నీ బంగారంతో కట్టాడండి వాడు. వీడేమో వాడిని తన్ని లాక్కున్నాడు. ఇంకా లాక్కున్న తర్వాత వాడు చేసిన పాపాలు ఒకటి కాదు అనుకోండి, మొత్తం ఈ భూమండలంలో వాడు తిరగని చోటంటూ లేదు. కేవలం ఇదే కాదు, శ్వేతద్వీపానికి కూడా వెళ్ళిపోయాడు వాడు. శ్వేతద్వీపం అంటే విష్ణువు నివాసం ఉండే ఒకానొక ద్వీపం. ఆ దుర్మార్గుడు చంపినటువంటి దేవతలు కానీ, వాడు ఏడిపించిన ఋషుల్ని కానీ లెక్క పెట్టడానికి ఆదిశేషుడు నా వల్ల కాదన్నాడు. ఇంకా ఆడవాళ్ళ విషయంలో చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో అసలు లవ్ జిహాద్ వాడిదే. మహాపాపాత్ముడు వాడు, కోట్ల కొలది స్త్రీలను సర్వనాశనం చేశాడు. అటువంటి వాడిని చంపితే బ్రహ్మహత్య ఏంటంటే అసలు ఆలోచించండి ఒకసారి మీరు. అంత పాపాత్ముడవునా? కాబట్టి వాడిని చంపితే ఏ పాపం రాముడికి రాకూడదు. కానీ రాముడు ఏం చేశాడు? నేను రాజుగా ఉన్నాను, మానవుడిని అని అనుకుంటేనే నా చేతిలో రావణుడు చస్తాడు. ఎందుకని రావణాసుడికి వరం ఏమిటి? ఒక్క మానవుడి చేతిలో మాత్రమే వాడికి చావు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకెవరి చేతిలో చావు ఉండదు. కాబట్టి భగవంతుడు ఉన్నంతసేపు తనని ఏమనుకోవాలి? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని స్వయముగా యుద్ధకాండములో రాముడు అన్నాడు. మీరేమో నన్ను విష్ణు అంటున్నారు, నేను ఎవరినో నాకు తెలియదు. నన్ను నేను ఆత్మానం అంటే నన్ను నేను మానుషం మనిషి అని మన్యే భావిస్తున్నాను. ఏ మనిషిని? దశరథాత్మజం రామం, దశరథుడు కొడుకైన రాముడు అని విద్ధి భావిస్తున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, లేదు ఆయన నువ్వు ఆది విష్ణువి. శివుడే చెప్పాడు. అక్కడ అద్భుతంగా చెప్పారంటే యుద్ధకాండలు ఏమన్నా తెలుసా? షడర్ధనయనః అన్నారు. అంటే అర్థమైందా మీకు? షట్ అంటే ఏమిటి? 6. అందులో అర్ధ అంటే ఏమిటి? 6లో ఎన్ని సగం? 3 కళ్ళు కలిగిన వాడు అనడానికి షడర్ధనయనుడు అంటే త్రినేత్రుడు అనడానికి వాల్మీకి ఎంత అందమైన ప్రయోగం చేశాడు వాడు. ఈ షడర్ధనయనుడు అండంలో గొప్ప అద్భుతమైన చమత్కారం. 3 కళ్ళు కలిగిన వాడనే కాకుండా కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలను కుదించి కుడి కన్నుతో ఎడమ కన్నుతో 3వ నేత్రంతో అదుపులో పెట్టినవాడు అని అర్థం. అటువంటి శివుడు ఏమన్నాడు? లేదు నువ్వు విష్ణువే, మేము ప్రార్థిస్తే పుట్టావు, అయినా నువ్వు మనిషి అని అనుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీవు మనిషి అనుకున్నప్పుడు మాత్రమే నీ చేతిలో రావణుడు మరణిస్తాడు. రావణుడిని చంపడం కోసం అలా భావించావు అనగానే, అయితే నేను మనిషి అనుకుంటున్నాను కనుక ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. రావణుడితో పాటు చాలామంది చచ్చారు. చచ్చిన వాళ్ళలో కొద్దిమంది మంచివాళ్ళు ఉన్నారటండోయ్. ఇంతమంది యాత్రికుల్లో ఎక్కడైనా ఒక్కడైనా పాపాత్ముడు లేకపోతాడా? నేను చూశాను, మన బ్యాచ్లో అలాంటి వాళ్ళు లేరు. కానీ రావణ నగరంలో మాత్రం కొద్దిమంది మంచివాళ్ళు, విభీషణుడు లాంటి వాళ్ళు ఉన్నారు.
ఆ విభీషణుడి యొక్క బంధువులో లేకపోతే ఇంకొకళ్ళు కొంతమంది కూడా మరణించారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇటువంటి వాళ్ళందరితో కూడి రావణుడిని చంపాను కనుక ఈ పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, చేసుకోకపోతే ప్రమాదం అని లోకానికి చెప్పడానికి ఆయన ఇక్కడ కొన్ని లింగాలు ప్రతిష్ఠించాడు. అందులో ఒకటి ఈ లింగం, ఒకటేమో రామేశ్వరం అని ఉంటుంది, సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం, అది ఇక్కడికి దగ్గరే. ఇవి చాలా ప్రధానమైనవి. ఇంకొక సందేశం కూడా మనకు మనుస్మృతి ఏం చెబుతోంది? మనువు రాజ్యాంతే నరకం ధ్రువం. రాజ్యపాలన చేసిన వాడు ఎంత గొప్పవాడైనా నరకానికి కడతాడు. ఎందుకని మహారాజాగా పక్షపాతం ఉంటుందిగా. మీరు చూడండి, ఎక్కడైనా ఎంత గొప్పవాడైనా పరిపాలన చేసిన వాడు చివరి రోజుల్లో దరిద్రపు సావే వస్తున్నాడు. హాయిగా సుఖంగా చచ్చిపోయిన రాజులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత గొప్పవాడైనా ఎలా బతికాడన్నది కాదు, ఎలా చచ్చాడన్నది ముఖ్యం. మరణానంతరం రాజుగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు, వాటి వల్ల కొంతమందికి ఇబ్బంది వస్తుంది. ఎంత గొప్పవాడైనా దానివల్ల నరకానికి వెళ్ళాలి. అందుకే హరిశ్చంద్రుడు నరకానికి వెళ్ళాడు, ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళి కూడా మళ్ళీ నరకానికి వెళ్ళినట్టుగా భారతం చెబుతున్నది. అందుకని ఏం చెప్పారు? రాజుగా ఉన్నవాడు తప్పనిసరిగా పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడే వాడికి స్వర్గం వస్తుంది, అప్పుడే వాడికి ప్రజల్లో గౌరవం వస్తుంది. లేకపోతే ఈ పాపాన్ని వాడి ప్రజలు అనుభవించాలి అని శాస్త్రం. రాముడు మహారాజుగా కూడా ఉన్నాడు కదా, అందుకని నేను ఒక ప్రాయశ్చిత్తంగా లింగ ప్రతిష్ఠ చేస్తే నన్ను ఆదర్శంగా అందరూ తీసుకుని లింగ ప్రతిష్ఠ చేస్తారని లోకానికి సందేశం ఇవ్వడానికి ప్రతిష్ఠించాడు. విడిగా ఆయనకి అక్కర్లేదు, కానీ రాజుగా ఆ పని చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. కాబట్టి మనం అంతా ఎంత గొప్పవాళ్ళమైనా మన పనులు మనం చేయాలి. నాకు 70 ఏళ్ళు వచ్చాయి కదా, సంధ్యావందనం మానేద్దాం అని అన్నాం అనుకోండి, అప్పుడు పక్కవాడు ఏం చేస్తాడు? సంధ్యావందనం చేయడం మానేస్తాడు. నువ్వు భోజనం చేస్తున్నంతకాలం, నిద్రపోతున్నంతకాలం ఈ అర్చనలు, ఈ కర్మకాండలు చేయవలసిందే. భోజనానికి అతీతుడు అయిపోతే, నిద్రకు అతీతుడు అయిపోతే, నిందాస్తుతులకు అతీతుడు అయిపోతే అప్పుడు కర్మకాండలు అక్కర్లేదు. అందువల్ల కర్మ చేయవలసిందే యావజ్జీవితం. కర్మ చేసినంతకాలం ఆలయాల దర్శనం చేయవలసిందే, క్షేత్రములు చూడవలసిందే అని నందీశ్వరుడు శివపురాణంలో చెప్పాడు. అందుకని మనం యాత్రలు చేస్తున్నాం, పెద్దలు ప్రతిష్ఠించిన లింగాలను కూడా చూస్తున్నాం. ఇవన్నీ నమ్మచ్చా అని అడగద్దు. అన్నీ రామాయణంలో చెప్పడు, కొన్ని స్కాంద పురాణంలో చెప్పాడు, కొన్ని స్థల పురాణాల్లో ఉంటాయి. ఇప్పుడు రాముడు పుట్టినప్పుడు కొన్ని లీలలు చేసిన విషయం చెబుతాడు, కానీ జ్వాలపాటలు కూడా చెబుతాడా? చెప్పడు కదా. అలాంటివన్నీ పెద్దల ద్వారా తెలుసుకోవాలి. అందుకే పురాణములు మహానుభావులైన శంకరాచార్యుడు వంటి వాడు చెప్పిన దాన్ని, వ్యాసుడు రాసిన పురాణాల్ని క్రోడీకరించి తెలుసుకుందాం. నమ పార్వతీపతే హర హర. తర్వాత ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన వాటిల్లో ఒకటి త్రికోట పర్వతాన్ని కడతాం. హనుమంతుడు మొట్టమొదటి దిగొచ్చిన స్థలం అది. అద్భుత స్థలం. మీకు అక్కడికి వెళ్ళినప్పుడే ఆనందం కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ మెట్ల మీద కిందకు దూకి ఒక ఆవిడ కాలు విరగొట్టుకుంది. తర్వాత అశోకవనం, చల్లని స్థలం. ఊటీ ఎంత చల్లగా ఉంటుందో, బదరీ చల్లగా ఎలా ఉంటుందో అశోకవనం కూడా చల్లగా ఉంటుంది. ఎంత దుర్మార్గుడండి బాబు ఈ రావణాసురుడు. చల్లని ఆ వనంలో పడుకోబెట్టాడు సీతని చెట్టు కింద. ఈ చలికి తట్టుకోలేక అంతఃపురానికి వస్తుందని. నిజానికి ఆవిడ ఎంత చలికొని బాధపడిపోయినా ఒకే చీర కట్టుకుని ఉన్నా నేను చావనైనా చస్తాను కానీ రావణ అంతఃపురంలో ప్రవేశించునని భీష్మించుకుంది. అది సీతాదేవి యొక్క గొప్పతనం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు అమ్మవారిని ఆరాధన చేసేవారు. ఆ కథ అంతా మీకు ట్రింకోమలు వెళ్ళాక చెబుతాను, మీరు పారిపోకుండా ఉంటే. అక్కడ ట్రింకోమల్లో ఉన్న అమ్మవారు ఉందే, ఆవిడ అష్టాదశ శక్తిపీఠాలు కాదు, 108 శక్తిపీఠాల్లో ఒక ఆవిడ. ఆ తర్వాత అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా లంకాయం శాంకరీదేవి అన్నారు. ఈ శాంకరిని కొలిచినంతకాలం రావణాసుడికి పతనం లేదు. సీత రావడంతో ఆవిడ అలిగింది, దాంతో ఆవిడ అదృశ్యం అయిపోయింది. ఆవిడ అదృశ్యం అవడంతో వీడికి పతనం మొదలైంది. వీడు చచ్చిపోయాక మళ్ళీ విభీషణుడు ఆవిడని ప్రార్థిస్తే తిరిగి వచ్చింది అని స్థల పురాణం చెబుతున్నది. అందుకే శాంకరీదేవి ఆలయంలో దూరం నుంచి అమ్మవారి రూపం స్పష్టంగా కనపడదు. కలియుగంలో మానవులకి సుస్పష్టంగా కనపడను అంది ఆవిడనమాట. ఆ ప్రాంతానికి వెళ్ళాలి తప్పనిసరిగా. అక్కడే రావణుడి తల్లి పూజించిన సైకతలింగం ఉన్న ప్రాంతం ఉంటుందండి. అగస్త్య మహర్షి వచ్చిన స్థలమును. హిందూ మహాసముద్రంలో చాలా ఎత్తైన కొండ మీద అది ఉంటుంది, కింద అగాధంలో సముద్రం ఉంటుంది. అంచేత ట్రింకోమలి శాంకరీదేవి సన్నిధానం తప్పనిసరిగా చూడాలి. ఇందాక చెప్పిన త్రికోట పర్వతం, రెండోది ఇంకోటి, మూడోది ఏం చెప్పాను, అశోకవనం ఒకటి తప్పనిసరిగా చూడాలి. ఇంకా తర్వాత మన అదృష్టం వల్ల చాలా ఉన్నాయనుకోండి, ఇక్కడ అమ్మో లంకలో చూడవలసినవి చాలా ఉంటాయి, కానీ అవన్నీ చూడడానికి సమయం సరిపోతే భగవంతుడు తీసుకెడితే వెడదాం. గురువుగారు వెళదామని ఆశించగలరే కానీ చేయించవలసిన బాధ్యత అంతా ప్రకృతిది, అవునా? ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా పైకి లేచే ముందు లంకలోంచి వెళ్ళేవాళ్ళు ప్రతి వాళ్ళు ఏదో సమయంలో తగాదాలు పడతారండి. భార్యాభర్తలు కానీ
అప్పటిదాకా ఎంతో ఐకమత్యంతో సీతారాముల్లా కలిసి ఉన్నవాడు కూడా తిట్టుకుంటారు. నీ మొహం తగలయ్యాంది నా ఎదురుగుండానే ఒక ఆవిడ. అది సీసీ కెమెరా నా కళ్ళు చూసేసాయి. చెప్పలేను, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. చెప్పొచ్చు ఇదండి. పరమపతివ్రత ఎప్పుడు అలా అందావిడ. కొంతమంది ఎంతో గురుభక్తితో ఉంటారు. ఆ గురువుగారు ముందెడితే మనం ఎందుకు దారి ఇవ్వాలన్నాడు ఆయన. ఇది రాక్షస ప్రభావం. అందువల్ల ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు 2 శ్లోకములను మీరు నిరంతరం పారాయణ చేయండి. ఒకటి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. రెండోది ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఈ శ్లోకాలు చదువుకుంటే మీకు ఈత కాదా రాదు, ఏ గందరగోళం రాదు. ఏదో సమయంలో ఏదో ఒకటి ఇబ్బంది వస్తూనే ఉంటుంది కనుక అందువల్ల మీలాంటి శాంత కుమారులు శాంతస్వరూపులు కూడా ఇది పారాయణ చేసి సాధ్యమైనంత వరకు సహనంతో ఉండవలసిందిగా కోరుతున్నాం అనమాట. మనం ఇక్కడ అతి పురాతనమైన ఆలయంలో ఉన్నాం. గురువుగారు ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారో చూశారు కదా. అదృష్టం ఉంటే కానీ ఇలాంటి స్థలాలకు రాలేము, ఆ స్థల వైశిష్ట్యాలని తెలుసుకోలేము. రానున్న యాత్రా విశేషాలని కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను గురువుగారి అనుగ్రహంతో. తప్పకుండా ఈ 7 రోజులు అంటే ఈ శ్రీలంక యాత్ర 7 రోజులు కొనసాగనుంది. ఈ 7 రోజుల్లో వీలైనంత ఫాలో అవుతూ ఉండండి. వీలైనంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది. జై హింద్, జై భారత్, జై గురుదేవ.